నేను నా కృపను చూపక మానను. ఆమేన్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆత్మీయమైన మేలులు పొందుచున్నారని మిమ్మలను బట్టి నా దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. ఆయన కృప సమాధానము మీకు తోడయ్యుండునుగాక. దేవుడు వాగ్దానపూర్వకంగా మనలను ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నారు. నా కృపను చూపక మానను. అవును, మనుషులు కొన్నిసార్లు వారి ప్రేమను మనకు చూపక మానివేస్తారేమో. కొన్ని సందర్భాల్లో మన ఎడల దయ చూపక మానివేస్తారు. మన ఎడల కనికరము చూపక మానివేస్తారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నా కృపను చూపక మానను. ఆయన కృప చూపుటలో ఆనందించువాడై ఉన్నాడు. ఆయన మనలను ఆదరించి ధైర్యపరిచి కృప చూపి నడిపించుటయే ఆయనకు మన యందు గొప్ప సంతోషమై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేని గురించి చింతించక దేవుని నామమును బట్టి ధైర్యముగా ఉండు. ఎందుకంటే నా దేవుడు ఆయన కృప నీ ఎడల చూపుటకు ఆనందిస్తున్నాడు. ఆయన మన ఎడల దయ చూపుటకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కనుక ఆయన దయ పొందుటకు యోగ్యులుగాను అర్హత కలిగిన వారిగాను ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ దయను మా ఎడల చూపుతూ నడిపిస్తున్నారు. ఇంతవరకు నేటి వరకు నడిపించారు. ఇక మీదట కూడా నడిపించుటకు శక్తి కలిగిన దేవుడవు నీవని మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, దయ చూపండి. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానక మా ఎడల కృప చూపుతున్నారు. మీ స్తోత్రాలు. మా ఎడల మీరు చూపుతున్న దీర్ఘశాంతమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో బిడ్డలను ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాం. స్వస్థపరచండి. ప్రార్థించుచుండగానే వారికున్న బంధకములన్నీ తెగిపోవునుగాక, విడుదల పొందుదురుగాక, నూతన శక్తిని అనుభవించుదురుగాక. ప్రతి విధమైన బలహీనత నుండి విడిపించి మీ సాక్షులుగా నిలుపమని వేడుకుంటున్నాం. నీ పిల్లలు నాయన ఈ దినము వారు చేయు ప్రయత్నాలలోనూ ప్రయాణాలలోనూ ప్రతి విషయంలో మీ సహాయము కలుగునుగాక. వారు వేస్తున్న అడుగుని చేస్తున్న పనిని మీరు తోడై నడిపించుమని దీవించుమని వేడుకుంటున్నామయ్యా. అపచయము ఎరుగని దేవునిగా మీరుండి నడిపించండి. మెట్టగానున్న స్థలములను సరళము చేయండి. నీ పిల్లలకు ఆటంకముగా ఏమున్నావో, ఆశీర్వాదానికి అడ్డుగా ఏమున్నావో వాటన్నిటినీ కూడా విడుదలనిచ్చి తొలగించి నాయన నీ పిల్లలకు నిండైన దీవెన, శాంతి, సమాధానము, నెమ్మదిని కలుగు చేయమని, మీ కృప పొందుటకు యోగ్యులుగా మార్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటికే ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.